ఆయన చేత మేలనుభవించి ఉపకారాన్ని పొంది ప్రియులారా భయంకరమైన బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చి ఇక మరలా ఎట్లాగూ మేము రిటర్న్ పోం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఫరో వాడి యొక్క సైనికులు అందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయారు కాబట్టి ఇక మమ్మల్ని తీసుకుపోయేవాడు ఎవడు లేడు కాబట్టి మేము ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు అని ప్రియులారా వాళ్ళు ఒక మూర్ఖ స్వభావంతో మోషేకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారట. ఆ మాటలు ఎవరున్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నాడు. మరి మోషే వినలేదా? మోషే కూడా విన్నాడు. కానీ ఏం చేస్తా? ఏం చేయగలడు? మోషే విన్నా ఏం చేయగలడు? అందుకే ఏమి ఎందుకు చెయ్యలేదు కాబట్టే మోషేని గురించి బైబిల్ చెప్తుంది, మోషే లాంటి సాత్వికుడు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరట ప్రియుల. ఆ తర్వాత యేసయ్యే వచ్చాడు సాత్వికుడిగా, అంతవరకు ఎవడు. అందుకే నాలాంటి ప్రవక్త ఒకడు వస్తాడని ప్రియులారా బైబిల్లో రాసినటువంటి ఆ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనం చూసినట్లయితే అంత దూషించినా తిట్టినా కూడా వాటన్నిటిని కూడా భరించి మోషే మౌనంగా ఉన్నాడు. కానీ రోషం కలిగిన దేవుడు మాత్రం మౌనంగా ఉండలేకపోయాడు. ఎమ్మటే ప్రియులారా దేవుడు యాక్షన్లోకి వచ్చేసాడు. చూశాడు ఇంత కృతజ్ఞత లేని ప్రజలు, కేవలం అబ్రహాము సంతానమని నేను వీళ్ళ మీద కనికరపడ్డాను. కేవలం అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఆ మాట నిలబెట్టుకోవటానికి నేను ఈ ప్రజలు బయటికి తీసుకొచ్చాను. కానీ వీళ్ళ స్వభావం, వీళ్ళ మూర్ఖత్వం ప్రియులారా చూసినా తిన్నా కూడా మారనటువంటి వీళ్ళ మనసును చూసి దేవుడికి కోపం వచ్చి ప్రియులారా ఒక్క కాటుకే చచ్చిపోయేటువంటి భయంకరమైన విషసర్పాలను ఒకే సమయంలో ప్రియులారా ఆ పాళెంలోనికి పంపించేశాడు. బైబిల్లో మనం చూస్తే అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు కూడా చనిపోయారు. ఎక్కడ చూసిన పాళెములో రోదనలు, అరుపులు, పెడబొబ్బలు. కొందరికి భార్యలు చచ్చిపోతున్నారు, కొందరికి భర్తలు చచ్చిపోతున్నారు, కొందరికి పిల్లలు చచ్చిపోతున్నారు. ప్రియులారా ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఒక పాము వస్తే పెద్ద ఆశ్చర్యం లేదు, ఒక 10 పాములు వస్తే ఆశ్చర్యం లేదు. ప్రియులారా మొత్తం పాలెమంతా కూడా పాములే తిరుగుతూ ఉన్నాయి. ప్రైజ్లా ఎప్పుడైతే ఈ కండిషన్ను చూసారో ప్రజలకు అర్థమైపోయింది, దేవుడే ఈ కార్యాన్ని మనకు వ్యతిరేకంగా, మనం చేసిన పాపానికి వ్యతిరేకంగా దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడని. ప్రియులారా అప్పుడు అప్పటిదాకా ఎవరినైతే తిట్టారో, ఏ మోషేనైతే తప్పు పెట్టారో, దూషించారో, ఏ మోషేకైతే బాధను ఆయాసాన్ని కలగజేశారో, మళ్ళీ గతి లేక ఆ మోషే దగ్గరికి వచ్చారు. ఇప్పుడంటే రారు, ఎందుకంటే ఇంకో పాస్టర్ దగ్గరికైనా వెళ్తారు. ఎందుకంటే మనం ఇంకా మనసు మారలేదు కాబట్టి, మనం ఇంకా సంపూర్ణ స్థితిలోనికి రాలేదు కాబట్టి. తెలుసులే ఇప్పుడైతే ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు పాస్టర్లు కోకోలలుగా ఉన్నారు, బోర్డులు పెట్టుకొని నెంబర్లు వాళ్ళే ఇస్తున్నారు మనకి. మీకు అని బాధ, ఆపద ఎక్కడ నొత్తాంది, మీకు ఎక్కడ నొచ్చినా మేము బాగు చేస్తామరండి అని మనకి ఆడనో కాడని వస్తుంది. వాడు కూడా ఉన్నాడు కదా బజార్లో బోర్డు పెట్టుకున్నాడు ప్రైజ్లా. కానీ ప్రియులారా మీకు ఒక విషయం చెప్తాను నేను, అక్కడ అహరోను కూడా ఉన్నాడు, లేకపోతే ఈయన శిష్యుడైనటువంటి యెహోషువ కూడా ఉన్నాడు అక్కడ. కానీ వాళ్ళు చేసిన ఒక గుడ్ థింక్ ఏంటంటే అహరోను దగ్గరికి వెళ్ళలేదు. ఎవరినైతే తప్పు పట్టారో, దూషించారో వాళ్ళు ప్రియులారా మనసు మార్చుకొని ఎవరి దగ్గరికి వచ్చారంటే మోషే దగ్గరికి వచ్చారు. వాళ్ళు చేసిన మంచి పని అది. వాళ్ళు తప్పు చేసినా కూడా పర్వాలేదు, కానీ ఎవరినైతే దూషించారో వారితో మాట్లాడటానికి, సమాధాన పడటానికి, అర్జీ అడగటానికి, అయ్యా మాకు ఏదైనా సహాయం చేయమని అడగటానికి వాళ్ళు ఏ భేషజాలకు పోకుండా ఆయన దగ్గరికి రావటం మంచి పని చేశారని నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను. ప్రియులారా వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి మోషేతో వచ్చి ఏం చెప్తున్నారట, మేము యెహోవాకును నీకును విరోధంగా పాపం చేశాం. చెప్పండి, మేము దేవుడికి నీకు విరోధంగా పాపం చేశాం, మిమ్మల్ని చాలా అనరాని మాటలు అన్నాం, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు మా పక్షంగా మీరు దేవుడి దగ్గర వేడుకోరా. నేను అనుకుంటాను
చాలా నేను నా విశ్వాస జీవిత ప్రారంభంలోనే ఈ సబ్జెక్ట్ నేను చదివాను. నేను అప్పటికి ఇంకా పాస్టర్ని కాలేదు. నాకు ఈ సత్యం అర్థమైనప్పుడు నేను అనుకున్నాను, నిజంగా మోషే ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి నేచర్ అయింది, ఎంత మంచి స్వభావం. ఇప్పటిదాకా అన్ని తిట్లు తిట్టినా, అంత దూషించినా సరే వాళ్ళు వచ్చి అడగగానే వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన ఆ మనసును చూసావా? అది ఒక మనిషి మనసు కాదు, అది సాక్షాత్తు క్రీస్తు మనసే అని నేను నమ్ముతాను పిల్లలు. నేను ఒకరోజు కోదాడలో పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, పిల్లరా పాస్టర్ ఎలా ఉండాలి అనేటువంటి సబ్జెక్టు మాట్లాడుతూ ఇదే విషయాన్ని అక్కడ చెప్పాను. వాట్సాప్లో చూసి మన దగ్గర నుంచి రజని కూడా మీటింగ్కి వచ్చింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు చెప్పారు, రజనక్క కూడా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ అనేవాడు క్షమించేవాడుగా ఉండాలి, అర్థం చేసుకునేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడైతే పాస్టర్కి ఈ మనసు ఉంటుందో, ప్రజలు తప్పులు చేస్తారు, ఒప్పులు చేస్తారు, చేసే అవకాశం వాళ్ళకు ఉంది. ఉన్నప్పుడు ప్రియులారా ప్రతి దైవజనుడు కూడా తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించే స్వభావం ఉండాలి.